దాకా బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ తమ హక్కుల కోసం పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాల వాటా సాధన కోసం నల్గొండ కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడారు. కృష్ణా జలాల వాటా కోసం 24 ఏళ్లుగా పోరాడుతున్నానని తెలిపారు. నల్గొండ సభ రాజకీయ సభ కానే కాదు, ఇది ఉద్యమ సభ, పోరాట సభ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నల్గొండ ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారిందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితుల గురించి సభలో ప్రస్తావించారు. కృష్ణా జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం భద్రప్పలా వెళ్లి కేఆర్ఎంబీ బోర్డుకు అప్పగించిందని తప్పుపట్టారు. తమ హక్కుల కోసం పిడికిలి బిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండలో ఏర్పాటు చేసిన ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటరీ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు, లోక్సభలో బీఆర్ఎస్ నాయకులు, లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చాం, స్లోగన్లు తర్వాత ప్లీజ్. తమ్మి మీరు ఆగాలి, సార్ చెప్పే విషయాలు వినాలి, మీరు కొంతసేపు ఆగాలి. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, ఒక్క పిలుపుతో పులులలాగా కదిలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు. దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్. 4 ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది. ఇవాళ వద్దురా బాబు, అవన్నీ మంచిగుంది, చాలా బాగుంది. ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏంది, ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం దయచేసి హరీశ్వర్ ఆగడా, ఆగరాదా? రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి, వాళ్ళకి ఏంది అది సౌండ్ కింద చేస్తున్నాడు. కిషోర్ మీరు కష్టం అవుతుంది, ఆగండి. కిషోర్ సార్ కు డిస్టర్బెన్స్ తోనే బాలమల్లు మీరు పక్క జరగండి, ఆగండి. మీరు జరగండి అందరు ఇక కామ్ ఉండండి ఇక ఓ ఇటున్నారు అందరు.
మైక్ ఆయన గర్రమంటుంది అది. ఇవాళ ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటా నేను చెప్పబట్టి, ఎవడా మైక్ అది, ఎవడా మైక్, ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయ్యింది. రాజేశ్వర రెడ్డి చూడొచ్చు కదా, పని ఏం చేయకమని అంతే దాలిగా. బాగానే ఉందా, ఏం చేయకమను. ఇరవై 24 ఏళ్ళ నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 24 ఏళ్ళ నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిదంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్, నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంటు, బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు. ఇలా ఇంతకుముందు మాకు కాళ్ళు గుంజుతుండే, పెద్ద ఇబ్బంది అవుతుండే, నడుములు గుంజుతుండే, భగీరథ నీళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు.